డిస్క్ రిలేటెడ్ సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళకి మేము ఏం చెప్తాం, మీరు వెల్లకిలా పడుకున్నప్పుడు నేరుగా పడుకుంటే డెఫినెట్గా పెయిన్ పెరగచ్చు. సో అందుకే మొక్కాళ్ళ కింద ఒక దివాన్ సెట్ లాంటి లేదంటే రౌండ్ పిల్లో లాంటిది మొక్కాళ్ళ కింద పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ డైమెన్షన్స్ అనేది తగ్గదు. సో దానివల్ల పెయిన్ ఉండకపోవచ్చు. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, సేమ్ పేషెంట్కి వన్ సైడ్ పడుకోవాలని ఉంటుంది. జనరల్గా ఏంటంటే చాలామంది వెల్లకిలా పడుకోరు, వన్ సైడ్ పడుకొని తిరిగి పడుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ షియాటికా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, బెటర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు రైట్ సైడే తిరిగి పడుకుంటే ఏంటంటే ఇంకా ఆ స్పైన్ కర్వేచర్ వల్ల ఆ డైమెన్షన్ తగ్గిపోయి పెయిన్ అగ్రవేట్ కావచ్చు, పెరగవచ్చు. యు గెటింగ్ మై పాయింట్? సో ఆపోజిట్ సైడ్ పడుకోవాలి. అండ్ నెంబర్ 3 ఏంటంటే అలా పడుకున్నప్పుడు బెటర్ ఏంటంటే 2 కాళ్ళ మధ్యలో ఒక సైడ్ తిరిగి పడుకున్నప్పుడు ఏంటంటే 2 కాళ్ళ మధ్యలో మనం ఒక పిల్లో ఉంచితే ఫార్ బెటర్. దానివల్ల ఏంటంటే మనకి ఆ కెనాల్ డైమెన్షన్స్ తగ్గకుండా ఉండడం వల్ల పెయిన్ అనేది తగ్గొచ్చు. సో 3 థింగ్స్ విచ్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. ఎనీ స్పైన్ రిలేటెడ్ ఇష్యూ, వెల్లకిలా పడుకున్నప్పుడు మొకాళ్ళ కింద దిండు పెట్టాలి. వన్ సైడ్ పడుకోదలుచుకుంటే పెయిన్ ఉన్న సైడ్ ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు. పెయిన్ అనేది పైకి రావాలి, పెయిన్లెస్ ఏరియా అనేది కిందికి వెళ్ళాలి. ప్లస్ 2 కాళ్ళ మధ్యలో ఒక దిండు పెట్టడం అనేది అది దానివల్ల ఏంటంటే యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద పెయిన్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. Myself, I am Dr. Ramesh Gajula at Panisha Spine Pain, Ortho and Sleep Center. Do subscribe our channel. We have only one center at Uppal Crossroads, Hyderabad. Thank you.